హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసు క్రేజీ వరల్డ్. సో ఈ రోజు వచ్చేసి చెప్పాను కదా, ఇంటికి చుట్టాలు వచ్చారని అన్నయ్య వాళ్ళు సిటీ చూడటానికి అయితే వెళ్ళారనమాట. ఫస్ట్ బిర్లా మందిర్కి వెళ్ళారు, తర్వాత జూ పార్క్కి వెళ్ళారు, తర్వాత ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ గార్డెన్, ఇంకా ఏమేమి చూసి వచ్చారో తెలీదు. సో అయితే వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంకా మధ్యాహ్నం వచ్చేసి అక్కడే ఎక్కడో గుర్తులేదు, కానీ ఏరియా గుర్తులేదు ఎక్కడ తిన్నారో, బాగా బిర్యానీ తినేసారంట. సో నైట్కి వచ్చేసి ఇక్కడ నేను పులావాను, కొంచెం చికెన్ కర్రీ, ఇంకా పెరుగు చట్నీ చేశాను అనమాట. చేస్తున్నా ఇప్పుడు, అది చూడండి. మరీ అన్ని బిర్యానీ స్పైసెస్ ఏమి వేయకుండా కొంచెం వైట్ రైస్ లాగే ఎక్కువ వేయకుండా చేశాను అనమాట. మధ్యాహ్నమే వాళ్ళకి అరగలేదంట తిన్నది. సో కొంచెం లివర్ ఫ్రై కూడా చేశాను అనమాట. ఫస్ట్ టైం లివర్ ఫ్రై చేయడం, ఎప్పుడు మా అమ్మ చేస్తుంటేనే నేను చూశాను, కానీ నేను ఎప్పుడు చేయలేదు. సో ఇప్పుడైతే నేను మా పిల్లలైతే చాక్లెట్స్ తింటున్నాం అనమాట, కిసెస్. సో వాళ్ళకి కిసెస్ చాక్లెట్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అందులో నట్స్ ఉంటాయి కదా. అబ్బా, అవి తింటా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఊకే అయిపోతూ ఉంటే ఊకే తమ్మంటారు, అవేదండి అని అంటారు. సో వాళ్ళకి ఇస్తున్నాను. నేను కుకింగ్ చేస్తున్నా కదా, ఇటు కుకింగ్ చేసేది ఇప్పుడు అసలు మైండ్ డిస్టర్బెన్స్ అయిపోయింది వీళ్ళది బాగా. సో బ్యాలెన్స్ వచ్చేసి ఇప్పుడు ఓన్లీ లివర్ ఫ్రై ఒక్కటే ఉంది బ్యాలెన్స్. సో అది కూడా చేసేస్తే ఫినిష్ అయిపోయింది. సో దానికోసమే చికెన్ కర్రీ కూడా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు కూడా ఇంకా వేగుతానే ఉన్నాయి, వాటి కోసం వెయిట్ చేస్తున్నా. సో ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నా. ఫోన్ చేసి వస్తున్నాం అని అన్నారు. సో వీళ్ళెవ్వరికి తెలియని సర్ప్రైజ్ ఒకటి ఏంటంటే, మా డాడీ కూడా వస్తున్నారు. వీళ్ళెవ్వరికి తెలియదు అనమాట. సడన్ సర్ప్రైజ్ వీళ్ళకి ఇద్దామని ఎవరికి చెప్పలేదన్నమాట. అంటే వీళ్ళతో పాటు కలిసి వద్దాం అనుకున్నాడు, కానీ రాలేకపోయాడు. సో వీళ్ళు వచ్చేసి తినేస్తున్నారు, మాటలు చెప్పుకుంటున్నారు అనమాట. సో వీళ్ళెవరికైతే నేను చెప్పలేదు. సో ఇప్పుడైతే సెకండ్ డే వచ్చేసి ఈవినింగ్ అనమాట. మెదక్ చర్చ్కి వెళ్ళి వచ్చేసారు. ఇంకా అయిపోయింది 2 days విజిటింగ్ అంతా అయిపోయింది హైదరాబాద్. అంటే 2 days హాలిడేస్, సెకండ్ సాటర్డే సండే వచ్చాయి కాబట్టి కొంతమంది జాబ్ చేసేవాళ్ళు వీళ్ళందరూ మాట్లాడుకుని అయితే వచ్చేసారనమాట. సో వీళ్ళు వచ్చే టైంకి నేను కొంచెం నిన్నట్లాగే పులావ్ ఒకటి, ఇంకా చికెన్ కర్రీ, మళ్ళీ సాంబార్ చేశాను. పెరుగు చట్నీ ఏం చేయలేదు, మొత్తం పార్సిల్ చేసేసామన్నమాట. ప్యాకింగ్ పెట్టేసి కవర్ అయితే వాళ్ళకి ఇచ్చేసాం ట్రైన్లో తినమని. ఇంకా వెళ్తున్నారు, బాయ్ చెప్తున్నారు నాకైతే. సో ఐఎమ్ హ్యాపీ వచ్చి వెళ్ళినందుకు. అంటే వస్తారు ఎప్పుడు వాళ్ళు ఏదో ఒకటి దగ్గరికి అందరు కలిసి వెళ్ళిపోయి చూస్తూ ఉంటారనమాట. ఈసారి ఇక్కడికి రావడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరు ఒకసారి వచ్చారు కదా, సో నాకు బాయ్ చెప్తున్నారు. ఐ ఫీల్ హ్యాపీ బికాస్ అంటే ఎప్పుడు రారు కదా ఇంతమంది. సో వచ్చి అంటే మన రిలేషన్, మా చెల్లెలు ఇంట్లో ఉందా అని వస్తారు కదా, ఆ ఫీల్ వచ్చిందనమాట. ఐ ఫెల్ట్ హ్యాపీ. సో వెళ్తుంటే కొంచెం ఆ 2 రోజులంతా హడావుడి హంగామా లాగుండి వెళ్ళిపోతుంటే కొంచెం ఎక్కడో చిన్న బాధ అనిపించింది. మా డాడీ కూడా వెళ్ళిపోయాడు అనమాట. సో ఇంకా మా డాడీ వెళ్తూ మా ఓనర్ అక్కకి చెప్తున్నాడు, మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి, మంచిదే, మా అమ్మాయి కూడా గొడవ పడదలేండి, చూస్తూ ఉండండి, చిన్నపిల్లలతో ఉంది కదా అని చెప్పి వెళ్ళాడు. అంటే అలాంటి మాటలు పేరెంట్స్ నుంచి వింటే చాలా హ్యాపీగా ఉంటుంది. కొంచెం మిస్ అవుతున్నా. అంటే నిన్న నైటే కదా వచ్చింది డాడీ, ఈరోజు నైట్ వెళ్ళిపోతున్నాడు. మాతో స్పెండ్ చేసింది కూడా ఏమీ లేదు. ఇంకా నాని అను మా అన్నయ్య డ్యూటీలోనే ఉన్నారు. ఇంకా నాని అను మా అన్నయ్య కూడా ఉంటే బాగుండేది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సరదాగా జగమంతా చుట్టేసేరా, హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేరా, సరదాగా జగమంతా చుట్టేసేరా. సిల్లి చౌకులు వేసుకో, పెళ్ళి కచ్చా పెట్టుకో, నొల్లిక పేకలు ఆడుకో, పొల్లి రొమాన్సులు చేసుకో. మేరియా
హాయిగా ఎంజాయ్ చేయరా